ఇది కంప్లీట్గా టీఆర్పీ గేమేనండి. మీరు టీఆర్పీ కోసం ఇంకేదైనా చేసుకుంటే బాగుండేది. 4 days వెయిట్ చేపించి వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు బయటికి పంపించేశారు. సో ఏం జరిగిందంటే ఎపిసోడ్ 4లో, సో యాక్చువల్గా ఇప్పుడు నేనే ఆడిషన్స్కి వెళ్తే నాకు ఒక 2 గ్రీన్స్ వచ్చింది. నా పర్సన్ అతను పక్కన పర్సన్కి ఒక గ్రీన్ వచ్చింది. సో జనరల్గా నేను ఏమనుకుంటాను, ఓకే నాకు 2 గ్రీన్స్ వచ్చినాయి, ఇక్కడ కొంతమంది 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏమైనా ఎలిమినేట్ చేయాల్సి వస్తే, క్యాండిడేట్స్ ఎక్కువై ఎలిమినేట్ చేయాల్సి వస్తే పక్కనున్న 1 గ్రీన్ వాళ్ళు బయటికి వెళ్తారు, నేను 2 గ్రీన్స్ కాబట్టి నేను ఈ జర్నీలో ముందుకు వెళ్తా అని చెప్పి అనుకుంటాను. బట్ కాకపోతే ఇక్కడ కంప్లీట్గా రివర్స్లో జరిగింది. ఎలా అంటే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇవాళ అయితే ఎవరిని ఫైనల్ చేయాలి, టాప్ 15లోకి ఎవరు వెళ్ళలేదు, ఓన్లీ 3 members వెళ్ళారు. సో రిమైనింగ్ ప్రొఫైల్స్ మొత్తం ముందు పెట్టుకొని ఈ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళలో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక 20 క్యాండిడేట్స్ని పక్కన పెట్టి రిమైనింగ్ కొంతమందిని బయటికి పంపించారు. దానిలో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అలా బయటికి పంపించేయాలనుకున్నప్పుడు వాళ్ళని 4 days వెయిట్ చేయించి వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడం దేనికి? సో వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి, ఇది దారుణం అనమాట నిజంగా. వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి మీరు బయటికి పంపించకుండా ఉండాల్సింది. సో అలాంటి అనుకున్నప్పుడు ముందుగానే మీరు ఒక రెడ్ వచ్చాడో లేకపోతే ఒక గ్రీన్ వచ్చిందో వాళ్ళని చూసుకుని ముందే వాళ్ళని ఫిల్టర్ చేసి బయటికి పంపించేసి ఇంతమంది క్యాండిడేట్స్ కావాలి అని చెప్పి ఆ ప్రాపర్ ప్లానింగ్ మీకు ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇది టీఆర్పీ గేమా లేకపోతే వితౌట్ ప్లానింగ్ మీరు ముందుకెళ్ళారా అనేది, సో ఇంకా అయితే ఏం చేయలేము. ఇంకా మీరైతే చేస్తారు, డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళైతే బయటకు వచ్చేస్తారు. చూద్దాం బిఫోర్ ఎపిసోడ్స్ అయితే ఎలా ఉంటాయో.